నెల్లూరు ప్రజానీకం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి హనుమభక్త శోభాయాత్ర నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి మన కేవీఎం పెట్రోల్ బంక్, ఆర్టీసీ బస్టాండ్, జిల్లా కోర్టు, మద్రాసు బస్టాండ్, అదేవిధంగా గాంధీబండ, శివాజీ సెంటర్, ఏసీ సెంటర్, ఆత్మకూరు బస్టాండ్ మీదుగా స్టోర్స్పేట్ లోకి ఎంట్రై ఆర్ఎస్ఆర్ స్కూల్ వరకు ఈ యాత్ర సాగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి హనుమాన్ భక్త శోభాయాత్ర ప్రతి సంవత్సరం లాగానే మన హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో ఎంతో క్రమశిక్షణతో పాల్గొని మన హిందువుల్లో ఉన్న చైతన్యాన్ని తెలియపరచాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎంతగానో సహకరించినటువంటి పోలీస్ అధికారులు కానీ, మీడియా మిత్రులకు కానీ, యావత్ హిందూ ప్రజానీకానికి కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నెల్లూరు నగరంలో హనుమాన్ ర్యాలీ బైక్ ర్యాలీ ప్రారంభమవుతున్నది ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి. యావత్ భారతదేశంలో హిందుత్వానికి గ్లాని కలిగితే, యావత్ ప్రపంచంలో హిందుత్వానికి గ్లాని కలిగితే హిందూ బంధువులందరూ ఒక్క తాడిపై వచ్చి ఈ దేశ హితము కోరి హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం శక్తిమంతులుగా మారాలని, ఆ విధంగా శక్తిమంతులుగా మారే దానికోసం ఆంజనేయ స్వామిని ఆదర్శంగా చేసుకోవాలి. ఈ హనుమాన్ ర్యాలీలో స్థానిక యువతీ యువకులు వేలాదిగా ప్రతి సంవత్సరం పాల్గొనే విధంగా ఈ సంవత్సరం కూడా పాల్గొని చివరి వరకు ఆర్ఎస్ఆర్ఎంఐ స్కూల్లో జరిగే చివరి వరకు తప్పనిసరిగా అందరూ ఉండాలి. జై శ్రీరామ్, లక్ష్మణ జానకి. సింహంలా గర్జించడానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే అవకాశం ఇది. హిందువులందరూ ఆల్రెడీ చైతన్యం ఉన్నా కూడా ఆ చైతన్య పరిచిన వాళ్ళందరినీ హిందూ చైతన్య వేదిక అని ఒక వేదికలాగా చేర్చి గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 10,000, 20,000, అంతమించి 50,000. ఈ రోజు చూస్తే 50,000 నుంచి 1,00,000 పైచిలకు రావడానికి జనాభా సిద్ధంగా ఉన్నారు. ఈ చైతన్య వేదిక ఎప్పుడు వస్తుందా అని చాలా మంది అడుగుతుంటారు. ప్రచారాలు లేవు కదా. హనుమాన్ జయంతికి ఆ దరిదాపుల్లో ఇది ఉంటుంది. ఈ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ శోభాయాత్ర నెల్లూరుని, మన సింహపూర్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఈ సింహపూర్లో మాత్రమే ఇక్కడ జనాభా సింహంలా గర్జిస్తారు. ఎలా అరుస్తారంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్.